शाह इनायतगंज पुलिस ने तवज्जो हटाकर सरखे की वारदातों में मुलविस 3 अफराद को गिरफ्तार किया है और उनके कब्जे से 8,28,700 मालियती मसरूखा अशिया बरामद कर ली हैं। तफसीलात के मुताबिक 4 नवंबर को मुलजिमीन ने बेगम बाजार छतरी के करीब माधव बांग नामी शख्स को रोक दिया और उनसे कहा कि उनकी कार के बम्पर से तेल लीक हो रहा है। नामालूम अफराद की जानिब से ये इतला देने पर वो फौरन कार से उतर गए। मुलजिमीन ने मौके से फायदा उठाते हुए कार में मौजूद बैग का सरखा कर लिया और राह फरार इख्तियार कर ली। डीसीपी साउथ वेस्ट जोन बी बाला स्वामी ने मीडिया से बात करते हुए बताया कि मुतासरा शख्स की शिकायत पर शाह इनायतगंज पुलिस ने क्राइम टीम के हमरा कार्रवाई करते हुए सीसीटीवी फुटेज की मदद से मुलजिमीन को सिकंदराबाद रेलवे स्टेशन से हिरासत में लिया है और उनके कब्जे से सोने चांदी के जेवरात व दीगर अशिया बरामद कर ली हैं, जिसकी मालियत 8,28,700 बताई गई है। डीसीपी ने बताया कि ये टोली कार के जरिए सफर करने वाले अफराद की तवज्जो हटाकर कार से कीमती अशिया रकम सरखा करने की कई वारदातों में मुलविस है। నాలుగో తారీఖు మధ్యాహ్నం 12:20 మాధవ బంగ్ అనే ఒక బంగ్ జ్యువెలర్స్ ఓనరు, తర్వాత అతని డ్రైవర్ ముజాఫర్ వాళ్ళు బేగం బజార్ నుంచి బషీర్బాగ్ వెళ్ళడానికి ఒక వైట్ ఇన్నోవా ఫార్చునర్లో వెళ్తున్నారు. ఆన్ ది వే ఈ బేగం బజార్ చట్నీ దగ్గరికి రీచ్ అయినప్పుడు కొందరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళ కారు ముందు ఆయిల్ స్పిల్ చేసినట్టు చేసేసి, మీ కార్ నుంచి ఆయిల్ స్పిల్ అయింది, సో మీకు మంటలు తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు ఏం జరిగిందో అని వాళ్ళ వెహికల్ని ఆపి వాళ్ళు ముందుకు వచ్చి చూస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కడ లీక్ అయిందనేది ఫార్చునర్ యొక్క ముందు భాగాన్ని తెరిచి చూస్తున్నప్పుడు వాళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేసి ఈ గ్రూపు ఎవరైతే ఉన్నారో అక్యూజ్ పర్సన్స్, ఇందులో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్లో ఇప్పుడు మనం ముగ్గురిని పట్టుకోగలిగాము, 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ 5 మెంబర్స్ వీళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేసి అందులో ఉన్నటువంటి ఒక బ్యాగ్ని ఎత్తుకెళ్ళడం జరిగింది. అందులో 1 డైమండ్ లాకెట్ ఉంది, తర్వాత ఒక ల్యాప్టాప్, తర్వాత నోట్ స్ప్రింగ్స్, తర్వాత ఒక 40,000 క్యాష్ కూడా ఉన్నాయి. ఈ టోటల్ వర్త్ అరౌండ్ 8,30,000. సో ఇది జరిగిన ఒక హాఫ్ అన్ అవర్లో మన పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఒక కేసు రిజిస్టర్ చేసి షాయినాజ్గంజ్ పోలీసు వాళ్ళు ఒక టీం ఫామ్ చేశారు. 3 టీమ్స్ ఫామ్ చేసి దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను అన్నిటినీ వెరిఫై చేస్తూ ఉంటే అందులో క్లియర్గా ఒక ముగ్గురు అనుమానాస్పదంగా కనబడ్డారు. అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడెక్కడ రీచ్ అవుతున్నారని దాదాపు మనము ఒక 20 నుంచి 30 కెమెరాలు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈరోజు సాయంత్రం 3 గంటలకు వీళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్టు తెలిసినప్పుడు మన టీం అక్కడికి రీచ్ అయింది. అక్కడ డీసీపీ టాస్క్ ఫోర్స్ గారికి ఇన్ఫార్మ్ చేసి డీసీపీ టాస్క్ ఫోర్స్ గారి సహాయంతో వాళ్ళ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొని మేము ముగ్గురిని పట్టుకోగలిగాము. ఇంకా 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటాము. దీనికి ఏసీపీ గోషామహల్ వెంకటరెడ్డి గారు, తర్వాత ఎస్హెచ్ఓ రవీందర్, తర్వాత వాళ్ళ టీం కూడా అందరూ చాకచక్యంగా పనిచేసి ఫైనల్గా టాస్క్ ఫోర్స్ సహాయంతో మనం ఈ కేసు గతంలో మనకు వీళ్ళ మోడస్ ఆపరండి ఎట్లుంటుందంటే, ఒక వెహికల్ ముందు ఆయిల్ స్పిల్ చేయడము, మీ కార్ నుంచి ఆయిల్ పడ్డది, సో మీరు చూసుకోండి, లేకపోతే మంటలు వస్తాయి అని ఇట్లా అటెన్షన్ డైవర్షన్ చేసి వాళ్ళని కిందికి దిగినప్పుడు ఒకవేళ అందరు కార్లో ఉన్న వాళ్ళందరూ దిగితేనేమో వీళ్ళు డైవర్షన్ చేసేసి ఏం చేయకుండా వెళ్ళిపోతారు. ఒకవేళ ఒక్కరే ఉన్నారనుకోండి, వాళ్ళు డిఫరెంట్ టూల్స్ కూడా ఉపయోగిస్తున్నారు. అంటే డోర్స్ పలగొట్టడం కానీ దానికి సంబంధించిన అవి కూడా ఉన్నాయి. వారి డోర్స్ కూడా పలగొట్టి కూడా ఇటువంటి అటెన్షన్ డైవర్షన్ చేసి చేస్తూ ఉన్నారు. మనము ఈరోజు వెరిఫై చేసిన దాంట్లో
ఇప్పటి వరకు అయితే మనకు ఏమి రాలేదు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈ ఫింగర్ ప్రింట్స్ మన స్టేట్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి పంపించడం జరిగింది. వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎన్సీఆర్బీ డాటాతో వెరిఫై చేసి ఎక్కడైనా వీళ్ళ అఫెన్స్ చేసినట్లయితే అవి కూడా మనకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో అక్కడ కూడా మనకు తెలుస్తుంది. సార్ వీళ్ళు లోకల్ పీపుల్సా లేకపోతే వీళ్ళు యాక్చువల్గా నిన్న ఉదయమే అంటే వీళ్ళు ఫస్ట్ రోజు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ టు హైదరాబాద్ సికింద్రాబాద్ దక్కన్ ఎక్స్ప్రెస్కి యాక్చువల్గా ఫస్ట్ డే నైట్ బయలుదేరారు. యాక్చువల్ నిన్న ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యారు. తర్వాత ఈ అఫెన్స్ కూడా నిన్న మధ్యాహ్నమే చేశారనమాట. మధ్యాహ్నం చేసి ఈరోజు వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు మన వాళ్ళు చాలా చక్కగా పట్టుకున్నారు. వీళ్ళ మోడస్ ఆపరెండి అయితే మనకు వెరిఫికేషన్లో తెలిసింది ఏంటంటే ఈ అటెన్షన్ డైవర్షన్ ఎక్కువగా ఉంది. అటెన్షన్ డైవర్షన్ అంటే ఆ ఓనర్ని మనము ఒక అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే నోట్లు కూడా కింద వేసి మీ నోట్లు ఇక్కడ కింద పడ్డాయి అని వాళ్ళను అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళు అప్లై చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. తర్వాత ఏమైనా ఆగి ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓనరు అక్కడ లేడనుకోండి, ఆగి ఉన్న వెహికల్కు టైర్లు పంక్చర్ చేయడము, పంక్చర్ చేసిన తర్వాత వాళ్ళు మీ పంక్చర్ అయింది అని వాళ్ళు అక్కడ మరమ్మతులు చేస్తూ ఉంటే వీళ్ళు అటెంప్ట్ చేయడము అట్లాంటివి. తర్వాత కారు బ్రేకింగ్ గ్లాసెస్ ఇది కూడా వీళ్ళ మోడల్ ఆపరేషన్. వీళ్ళది రూల్ అయితే ఏమీ ఇప్పటి వరకు మాకేం రాలేదు. వీళ్ళు ఎందుకంటే నిన్న మార్నింగ్ 5 o'clockకి వీళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. సో ఇంకా అఫెన్సెస్ ఏమైనా ఉంటే మేము వెరిఫై చేస్తున్నాము. వీళ్ళను కస్టడీకి తీసుకొని కూడా మళ్ళీ కస్టడీకి తీసుకుంటాము. తర్వాత వీళ్ళ నుంచి ఏమైనా ఫర్దర్ అఫెన్సెస్ ఉన్నా కూడా వీళ్ళ నేటివ్ ప్లేస్ అంటే ఢిల్లీ ఢిల్లీ అంబేద్కర్ నగర్. వీళ్ళు 5 members వీళ్ళందరూ చూస్తే వీళ్ళు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉన్నారు. ఇందులో రోనాక్ అని ఒకతను ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ మదర్ కూడా నిన్న ట్రైన్కి వచ్చారు. సో వాళ్ళు ఏది ఓల్డ్ ఉన్నారు. రిమైనింగ్ 5 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇక్కడ సీసీటీవీలో కనబడతారు. ఇక్కడ మొదటిసారి వచ్చారని నేను చెప్పలేము, ఎందుకంటే ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గోల్డ్ ఎన్నికలు మనకు సీజ్డ్ ప్రాపర్టీ రికవర్లో ఒక ల్యాప్టాప్ ఉంది. తర్వాత డైమండ్ లాకెట్ వర్త్ 4 lakhs, డైమండ్ లాక్ విత్ చైన్ 1,50,000, తర్వాత డైమండ్ రింగ్స్, ఆల్ డైమండ్ రింగ్సే ఉన్నాయి. గోల్డ్ ఏం లేదు. నెట్ క్యాష్ ఒక 40,000 ఉంటే వీళ్ళు ఆల్రెడీ ఒక 5,000 6,000 చేంజ్ ఖర్చు పెట్టారు. రిమైనింగ్ క్యాష్ ఏదైతే ఉందో 33,700. Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement और Spine Surgery कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.